ఐతారం వచ్చిందంటే చాలు 170 మంది ఇంట్లోకించి బయటికి వెళ్లకుండా హాయిగా ఆరాం చేస్తుంటారు. పొద్దుగాల లేచి సౌరం గ్యూరం చేపించుకొని ఇంత ముక్క కూర తెచ్చుకొని కమ్మగా వండుకొని తిని వారమంతా చేసిన కష్టం ఐతారం నాడు మర్చిపోతుంటారు. ఎంత రికాం లేకుండా ఉండేటోళ్ళైనా సెలవు తీసుకుంటారు. అయితే ఈ నడుమ మన లీడర్ సాబులు మాత్రం ఐతారం నాడే ఏదో పని పెట్టుకుంటుర్రు. మస్తు ఇగురం కల్లా పనులు చేస్తుండ్రు. పబ్లిక్ అంతా ఇండ్లకాన్నే ఉంటారు, అందరూ దొరుకుతారు అనుకుంటారో ఎట్టనో గాని మన లీడర్ సాబులు ఆయితారం వచ్చిందంటే చాలు ఊర్ల పొంటి తిరుగుతాండ్రు. అందరికి ఆయితారం సెలవు దినం అయితే మన లీడర్ సాబులకు మాత్రం ఆయితారమే అసలు పని దినం లెక్క మారింది. ఇప్పుడు అందరేమో గాని డిప్యూటీ సీఎం బట్టి సారు వారంలో 6 దినాలు ఎక్కడున్నా ఆయితారం నాడు మాత్రం సొంత జిల్లా దిక్కుబాండ్లు కాడుతున్నాడు. ఈసారి ఖమ్మం జిల్లా వైరా మండలంలో ఉన్న స్నానాల లక్ష్మీపురం పోయిండు సారు. వానకాలం వస్తాంది కాబట్టి వాగు మీద చెక్కు డ్యాం కట్టేనికే పనులు చాలు చేసిండు. పబ్లిక్ ఆపద అరుచుకున్నాడు. ఇంకో దిక్కు పొన్నం సార్ అయితే ఎప్పుడు ఎటుపోయేది తెలుస్తలేదు. సారు బండెక్కి ఇంట్లోకేంచి బయటికి వెళ్ళిండంటే నడమ ఊరు కాడ ఆవుకుంటా అన్ని తీర్ల చెకింగ్లు చేస్తాడు. అసలే ఆర్టీసీ బస్సుల డ్రైవర్లు కండక్టర్లు లొల్లికి తయారైతాండ్రు అన్నట్టు ముచ్చట్లు వినిపిస్తున్నాయి. కాబట్టి సారు పోత అట్లా ఉస్నాబాద్ బస్టాండ్కి ఎచ్చిపోయిండు. ఫ్రీ బస్సు పెట్టినాక ఎట్లున్నది, మంచిగా ఎటు కావాలంటే అటు తిరుగుతాన్రా అన్నట్టు పబ్లిక్ ను అరుచుకున్నాడు. డ్రైవర్లు కండక్టర్లతోని మాట ముచ్చట చేసి ఏమైనా తిప్పలుంటే చెప్పాలి అన్నట్టు అడిగిండు. ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా లేదా ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పరిస్థితులలో ఆర్టీసీ ఇప్పుడే ముందుకు పోతున్నటువంటి పరిస్థితుల్లో మూలుగే నక్క మీద తాటిపట్టు పడ్డట్టు జరగద్దు. అనవసరంగా ఈ యొక్క కొంత ఇబ్బందికరమైనటువంటి అంశాలు చేయవద్దనే దానిలో వారందరూ కూడా నేను సందర్భంగా ప్రత్యేకించి విజ్ఞప్తి చేస్తాను. ముఖ్యమంత్రి గారి మాట ప్రకారం మీరు ఎప్పుడు వచ్చినా నేను డిస్కషన్ రెడీ అనే విజ్ఞప్తిని చేస్తాను. గదన్నట్టు సమ్మెబాట పట్టొద్దు, ఎప్పుడొచ్చినా సరే కూకొని మాట్లాడుకుందాం అన్నట్టు హామీ ఇచ్చిండు మంత్రి సారు. మరి ఏం చేస్తారో ఏమో చూడాలి. ఇక అది అట్లుంటే నీళ్ల మంత్రి ఉత్తమ్ సారు కూడా ఐతారం నాడు అందరి ఇంటికాడనే ఉంటారని హుజూర్ నగర్ లో మకాం పెట్టిండు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంచిపెట్టిండు. అందరినీ దిల్కుచ్చేసిండు. అటు మహబాద్ జిల్లాల మంత్రి సీతక్క ఊర్లన్నీ సుడిపెట్టింది. కొత్త సబ్ స్టేషన్లు కట్టించే పనులు చాలు చేసింది. అంతేకాదు పేదోళ్ల ఇండ్లకు 24 గంటలు ఫ్రీ కరెంట్ ఇస్తున్నావు అని చెప్పుకుంటేనే పాత సర్కారు వాళ్లకు సురుకులు పెట్టింది అక్క. మీకు ఫ్రీ ఇదొద్దు, ఇది ఫ్రీ వద్దు, అది ఫ్రీ వద్దు అంటారు. గత ప్రభుత్వం ఇయ్యలేదు. గత ప్రభుత్వం ఫామ్ హౌస్లకైనా ఫ్రీ కరెంట్ ఇచ్చింది. 500 ఎకరాలున్నా ఫ్రీ పోయింది. కానీ మరి ఒక బుగ్గ ఒక ఫ్యాన్ ఉన్న వాళ్ళకి మాత్రం ఫ్రీ ఇయ్యలేదు. మేము అలా పేదవాళ్ళకి ఇవ్వడం అనేది మా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొని మేము పనిచేస్తా ఉన్నాం. ఇట్లా ఆయితారం వచ్చిందంటే చాలు మంత్రులు సొంత జిల్లా పబ్లిక్ ను పాయిరంగా అరుచుకుంటారు. సెలవు దినాన కూడా గట్టిగానే తిప్పల పడతారు కదా లీడర్ సాబులు అనుకుంటారట పబ్లిక్ కూడా.